Please do subscribe to Prajabheri News Channel. లక్ష్యాల మీద 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా మేము 2 లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒకటి, ఆయన కొందరివాడు కాదు అందరివాడని చెప్పాలి. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఇరిగేషన్ రంగంలో, ఫైనాన్స్లో ఎంతో చేశారు. ఇది చెప్పాలంటే మా రెండో లక్ష్యం ఈనాటి యువకులకి, విద్యార్థులకి ఆయన జీవితం, ఆశయం, లక్ష్యాల పట్ల రేఖామాత్రంగా అవగాహన కలగాలని ఈ 2 లక్ష్యాలతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు నిజామాబాద్లో 661వ ప్రదర్శన చేస్తున్నాం. దీన్ని హిందీలో ఇప్పుడు కిన్వాడ్ దగ్గర నుంచి యావత్మాల్ నుంచి మనం నాగపూర్ వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతాం. అంబేద్కర్ తెలుగు, హిందీయే కాదు, ఇప్పుడు కన్నడంలో, అలాగే తమిళంలో, ఆయా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చేయాలనుకుంటున్నాం. మేము చేసేటువంటి ఈ నాటకానికి లైటింగ్, సౌండ్, ట్రాన్స్పోర్టు అంతా ఇక మాతోటే ఉంటుంది. దీనికి ఒక పెద్ద బస్సు, మా సొంత లైట్లు, సొంత ట్రాన్స్పోర్ట్ తోటి మీరు బయట హాల్ బయట వేసినా కూడా ఒక థియేటర్లో కూర్చొని చూసే ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తూ ఇది వేస్తున్నాం. ఇదివరకు కూడా ఈ నాటక వేయబడింది. వారు చెప్పిన విధంగా ఈ నాటకాన్ని ఇప్పుడున్న సమాజంలో, మీడియా ఇదంతా ఉన్న సమయంలో లైవ్ నాటకం చూడాలంటే చాలా కష్టంగా, అది నడవాలంటే ముందుగా వారు వచ్చినందుకు మన నిజామాబాద్ జిల్లా ఈ పాటని మా తల్లి ఇందూరు వందనమమ్మా, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మా, సాటిరారమ్మా ఓ బేటి ఎవరమ్మా, సాటిరారమ్మా ఓ బేటి ఎవరమ్మా, మా తల్లి ఇందూరు వందనమమ్మా, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మా, మా తల్లి ఇందూరు వందనమమ్మా, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మా, సాటిరారమ్మా ఓ బేటి ఎవరమ్మా, సాటిరారమ్మా ఓ బేటి ఎవరమ్మా. రాష్ట్రకూటులు నాడు రాజ్యమేలినారు, కాకతీయులు కొంతకాలము ఉన్నారు. రాష్ట్రకూటులు నాడు రాజ్యమేలినారు, కాకతీయులు కొంతకాలము ఉన్నారు. గుడులు కట్టినారు, గడిలు కట్టినారు, చేతలో ఎందోరు ఘనత పెంచినారు. రణరంగంలో వారు వీరులయ్యారు, శూరులయ్యారు, వీరులయ్యారు, శూరులయ్యారు. పౌరుషాలకి నాడు పాలు వేశారు, సాధుకొచ్చారు. మా తల్లి ఇందూరు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ, మా తల్లి ఇందూరు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ, సాటిరారమ్మ ఓ బేటి ఎవరమ్మ, సాటిరారమ్మ ఓ బేటి ఎవరమ్మ. గడివాగాడాలు, దొరల దుర్మార్గాలు, కరణాలు, పాటేట్ల క్రమల పెట్టానాలు, రథకాలు, మూకల రాక్ష
నృత్యాలు నాగిల మించారు నైజాము రాజులు. పల్లెల్లో బతుకుల్ని కొల్లగొట్టారు, గుళ్ళ చేశారు, కొల్లగొట్టారు, గుళ్ళ చేశారు. జనం మీద దున్ను సాగించినారు, తెగవలసినారు, సాగించినారు. మా తల్లి హిందువులు వందనమమ్మ, చిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. మా తల్లి హిందువులు వందనమమ్మ, చిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. సాటిరారమ్మ ఓ మేటి ఎవరమ్మ, సాటిరారమ్మ ఓ మేటి ఎవరమ్మ. ఉయ్యాల పాటల్లో బతుకమ్మ ఆటలు, పొదుపు పూల రంగు చెమ్మకేలు. ఉయ్యాల పాటల్లో బతుకమ్మ ఆటలు, పొదుపు పూల రంగు చెమ్మకేలు. బోనాల ముంగిట కళ్ళు సాకర తీరు, పీర్ల గుండం కాడ దూలాడెనుగులు. కోలాట గదులల్ల కథం కలిపింది, పదం పాడింది, పదం పాడింది. పండగల సందడికి పల్లవయ్యింది, పరవశించింది, పల్లవయ్యింది. మా తల్లి హిందువులు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. మా తల్లి హిందువులు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. సాటిరారమ్మ ఓ మేటి ఎవరమ్మ, సాటిరారమ్మ ఓ మేటి ఎవరమ్మ. గలగల గోదారి పరుగులెత్తి నాది జలజల మందిర నాదాలు పలికింది. గలగల గోదారి పరుగులెత్తి నాది జలజల మందిర నాదాలు పలికింది. నిజాము సాగరు నిండుగా నవ్వింది, శ్రీరాము సాగరు శిరమెత్తినాది. సరగ భూములన్నీ వెలగపడ్డాయి, సిరులు కోసాయి. రైతన్న బతుకుల్లో మెరుపు మెరిసింది, కాంతి విరిసింది. మా తల్లి హిందువులు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. మా తల్లి హిందువులు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. సాటిరారమ్మ ఓ మేటి ఎవరమ్మ, సాటిరారమ్మ ఓ మేటి ఎవరమ్మ. కష్టాల కన్నీళ్లు తలకెత్తుకొని బతుకు తెరువు కొడుకు వలస వచ్చిరి జనులు. కష్టాల కన్నీళ్లు తలకెత్తుకొని బతుకు తెరువు కొడుకు వలస వచ్చిరి జనులు. జిల్లాలు వేరైన, రాష్ట్రాలు వేరైన, ఇందూరు ఒడిలోనే ఒదిగిపోయినారు. అందరినీ దయతోని దగ్గెచ్చుకుంది, కళ్ళు తొచ్చింది, దగ్గెచ్చుకుంది. కన్న తల్లిలాగా కాపాడుకుంది, కడుపు నిప్పింది, కాపాడుకుంది. మా తల్లి హిందువులు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. మా తల్లి హిందువులు వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ. సాటిరారమ్మ ఓ మేటి ఎవరమ్మ, సాటిరారమ్మ మేటి ఎవరమ్మ. ఈరోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు హైదరాబాద్ వారిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, తన జీవితంలో పడ్డ కష్టాలని, తను రూపొందించిన రాజ్యాంగం, ఇవన్నిటినీ మనకు ప్రజలకు దగ్గరగా అర్థమయ్యే విధంగా ఒక రూపకల్పన చేసి ఒక నాటికని రూపొందించారు. దీన్ని అభ్యుదయ ఆర్ట్స్ వాళ్ళు జగ్గరాజు గారి డైరెక్షన్లో ఈ నాటికని ప్రతి జిల్లాలో రాష్ట్రమంతటా జరుగుతుంది. అటు
ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో. ఇందులో ఒక 20 మంది కళాకారులు తాము ప్రత్యేకంగా ఇదే నాటికని రూపొందించుకొని వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ రాత్రింబగళ్ళు వాళ్ళ ఇంటిని వదిలేసేసి వారు రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం చేయడానికి తిరుగుతున్నారు కళాకారులు. వాళ్ళని అభినందించాలి. తర్వాత ఈ కళాకారులు మనకు అభ్యుదయ ఆర్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఈ మన మీడియా తర్వాత సినిమాలు ఇంత ఉన్న తరుణంలో ఒక నాటికని రూపొందించుకొని వేసే టైంలో ప్రజలు దాన్ని ఆదరిస్తూ మరి వస్తారా లేదా ప్రేక్షకులు అనే దాంట్లో ఉంటుంది. వీరు ఈ నాటికని వారి వాయిద్యాలు, వారి తర్వాత లైటింగ్స్, సౌండ్ సిస్టము ఇవన్నీ వాళ్ళు ఒక బస్సులో వేసుకొని వస్తారు. ఆ బస్సులో వేసుకొని వచ్చేసి వాళ్ళు ఇక్కడనే ఈ ప్రదర్శన వాళ్ళ సొంతంగా అవన్నీ అమర్చుకొని పెట్టుకొని ఈ ప్రోగ్రాం ఇస్తారు. ఒక సినిమాను చూసినట్టు ఇక్కడ మనం ఈ నాటకం చూడవచ్చు. ఆ ఎఫెక్ట్స్ వాళ్ళు చాలా కష్టపడి తయారు చేశారు. ఈ అంబేద్కర్ జీవిత చరిత్ర వీళ్ళు ఇప్పటి వరకు అంటే ఒక 600 ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. దాదాపు మన రాష్ట్రం అంతటి కూడా ఒక 600 ప్రోగ్రామ్స్. మరి జనం ఆదరిస్తున్నారా అని మేము అడిగితే ఎక్కడైనా మమ్మల్ని వేయమని అడుగుతున్నారు, చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అని చెప్పి ఈ నాటికను కూడా మళ్ళా ఇంతకుముందు చేసినట్టు కాకుండా కొద్దిగా రూపకల్పన మార్చి ఇప్పటికీ అనుకూలంగా కొద్దిగా దాన్ని మరి ఇంకా కొద్దిగా తీర్చిదిద్దేటట్టు ఈ నాటకం తయారు చేశారు. ఈ కళాకారులు వాళ్ళు ఈ నాటికను ఇప్పుడు ఈ సమయంలో ఈ నాటికను వేయడం చాలా కష్టం. అయినా కానీ ఒక ధైర్యం చేసి వాళ్ళు ఒక బస్సును పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ చిన్న పిల్లలు, ఆడపిల్లలు, యువకులు ఇందులో ఉన్నవాళ్ళు, వయసు పెరిగిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నటనని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వీరిని అభినందిస్తూ మనము ఇంకా అనేకమైన మనకు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ నాటికలు తీసుకొని ఒక జీవిత చరిత్రలు తీసుకొని ప్రజలకు ముందుస్తే ఈ రాజ్యాంగం కూడా అర్థమయ్యేటట్టు అంబేద్కర్ రాజ్యాంగం తయారు చేసిందో అని అంటే అది కూడా ఎవరికి అర్థం కాదు. మనం చెప్పేవారు కూడా అంబేద్కర్ ఏంది, రాజ్యాంగం ఏంది అని అంటుంటారు. కానీ వారు ఈ రాజ్యాంగాన్ని, ఈ అంబేద్కర్ జీవితాన్ని అతను ఎంత కష్టపడి తయారు చేసిందో అనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఈ నాటక రూపంలో వాళ్ళు ముందు పెట్టేసి ప్రదర్శనిస్తున్నారు. ఈరోజు మన రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన చూసిన వాళ్ళందరూ కూడా ఈ కళాకారులని అభినందించాలని నేను ప్రజానాట్య మండలి శిల్పలింగం మీకు అభినందనలు తెలపాలని మీరు మరీ ఈ నాటకాన్ని ముందుకు పోయేటట్టు ప్రోత్సహిస్తారని కోరుతూ మీరందరూ రావాలని కోరుతున్నాను. రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. నేను లండన్ లో ఉండగా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి పోర్టులో ఎంతో అల్లరి చేశాను. లండన్ లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశాను. రాజకీయంగా, రాజ్యాంగ రీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్ కు అర్థమైంది. మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను. నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచ దృష్టికి తెచ్చాను. నా పైన ఎన్ని విమర్శలు వచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను. వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత, హింస, దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి. ఏం మార్పు సాధించారు? మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించారు. నన్ను బ్రతిమిలాడారు. కొడుకు రామ్దాస్ గాంధీ తన తండ్రి ప్రాణాలను కాపాడాలని, రెఫరెండంపై పట్టుబట్టవద్దని కన్నీళ్లతో వేడుకున్నాడు. అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించింది. ఇటు నిమ్నజాతి హక్కులు, అటు గాంధీజీ ప్రాణం. ఆ పరిస్థితుల్లో 1932 సెప్టెంబర్ 24న పూనా ఎరవాడ జైల్లో గాంధీజీకి నాకు పూనా ఒప్పందం జరిగింది. దీనివల్ల సవర్ణులు రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్న జాతులకు ఇవ్వవలసి వచ్చింది. నిమ్న జాతులకు 2 ఓటు హక్కులు, సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు. నా జీవిత కాలంలో
అత్యంత విషమ పరిస్థితులకు ఒత్తిడికి గురయ్యారు. ఇస్తున్నాం, మీరు 100 రూపాయలు 2 తీసుకోండి, ఒకటి మీరు చూసి ఇంకోటి వేరే వాళ్ళకు కూడా చూడమని ఎంకరేజ్ చేయండి. అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశారనే పుస్తకం, అలాగే RSS లోటు పనులు 2 కూడా సబ్సిడీ రేటు 50% ఒక పుస్తకం ఉంటే ఒక పుస్తకం ఇస్తున్నాం. వాటిని కూడా ఈ సందర్భంగా వినియోగించుకోవాలని కోరుతూ పెద్దలు వేదిక మీద రావాల్సిందిగా మీరు మాట్లాడాల్సిన వాళ్ళు, మీ అభిప్రాయాలు చెప్పాల్సిన పెద్దలు రామ్మోహన్ రావు గారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి లాయర్ లక్ష్మణ్ గారు, మిగిలిన పెద్దలందరూ కూడా వచ్చి మీ అమూల్యమైన సలహాలు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా అందరికీ జైభీములు. ఇలాంటి కార్యక్రమాలు చెప్తే వినడం కానీ కళ్ళతోటి చూడడం నేనైతే మొదటిసారి. చాలా బాగా నచ్చింది ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమము మన నిజామాబాద్లో బౌద్ధిస్ట్ కులానికి చెందిన 13 బుద్ధ విహారాలు ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి వచ్చిన మాలవాళ్ళు. కాబట్టి ఇదే కార్యక్రమము హిందీలో లేదా మరాఠీలో నెక్స్ట్ టైం చేయాలని నా చిన్న రిక్వెస్ట్ సార్. ప్రదర్శిస్తున్నాం. కిన్వాట్లో రేపు 25వ తారీఖు నుండి 27 ఘాతాంగి యావత్ మాల్, అట్లనే వార్త, నాగపూర్, తర్వాత మరాఠీ చేయాలనేది నెక్స్ట్ ప్లాన్లో తప్పకుండా చేస్తాం. ముందుకు తీసుకొస్తూ వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దీనికి అశోక్ గారు ఇక్కడ మనకు చాలా చైతన్యించారు. వారు కొద్దిగా కొన్ని సమయం తనకు అనుకూలమైన పరిస్థితి లేనందున వారు రాలేదు. వారి స్థానంలో దయానంద గారు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ జైవి. నేను చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ఇంటానే ఉన్నాను, కానీ ఇప్పుడు నా కళ్ళలా చూసినట్టు ఉంది నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను చిన్నప్పటి నుంచే చూస్తున్న సినిమాలు కానీ టీవీ మ్యాసేజ్లు కానీ చూస్తూనే ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ని నేను నా కళ్ళాలా చూస్తున్నట్టు నాకు అంది. లాస్ట్ టైం కూడా మంచిగానే రెస్పాన్స్ వచ్చింది, కానీ ఈసారి కొద్దిగా రాలేదు. వర్షం పడట్లా కానీ ఏదో చిన్న మిస్టేక్ జరుగుట్లా కానీ. ఇంకోటి ఏంటంటే సార్, బాబాసాహెబ్ గురించి మొత్తం చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు చూపించారు, కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం బాబాసాహెబ్ గారు పోతే ధమ దీక్ష తీసుకున్నారు. ఆ మెసేజ్ని కొద్దిగా ఇస్తే జర బాగుంటుంది అన్నట్టు నా రిక్వెస్ట్ సార్. కొద్దిగా దానికి ఏమైనా కొద్దిగా చూడండి సార్. ఆల్రెడీ ఈ నాటకంలో చివరిలో నేను 6 లక్షల మందితో కొన్ని లక్షల మందితో బౌద్ధులు తీసుకున్నానని చెప్పారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం ఎందుకు తీసుకున్నారు, బౌద్ధంలో ఏముంది అసలు, ఆయన తీసుకోవడం గల కారణాలు ఏంటి? ఆయన 1935లో చాలా సభలో నేను హిందూగా పుట్టాను, నేను హిందూగా మరణించానని ఒక ప్రతిజ్ఞ చేశాను. 1956లో పోతుంది. ఈ మధ్య జరిగిన స్ట్రగుల్, ఆయన బౌద్ధాన్ని స్టడీ చేసిన విధానం మీద ఒక ప్రత్యేకమైన నాటకాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నాం. బుద్ధుడితో నా ప్రయాణం, అంబేద్కర్ యొక్క ప్రయాణం తయారు చేస్తున్నాం. దానికి ఇప్పటికే ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాం. ఇంకా ఇంకో 10 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఎందుకంటే అది భారతదేశంలోనే ఒక గొప్ప కళామానికమైనటువంటి కళారూపంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నాం. దేశంలోనే ఒక పెద్ద డైరెక్టర్ని తీసుకొచ్చి దాన్ని రూపుశిల్పి చేయాలని మన తమ్ముడు ఏదైతే కోరుకున్నారో ఆ ఆశయాన్ని మేము కూడా అదే పార్టీలో పయనిస్తా ఉన్నాం. కాబట్టి అతి త్వరలోనే మీరు ఆ నాటకాన్ని చూడబోతారని తెలియజేస్తారు. ఉన్నారో వాళ్ళు మిగిలినటువంటి ప్రజానికం చేయటమే ఒక రకంగా ఆ రకమైనటువంటి కృషికి దోహదం చేస్తారు. ఈ నాటకాన్ని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ మనం ఆడించినప్పుడు మాత్రం ఉంటుంది. ఇది మేము 2014-16లో ఆడిన నాటకం కాదు. ఇది చాలా మార్పులు చేర్పులు చేశాం, కాంటెంపరీ చేశాం. 33% రిజర్వేషన్ అమలు అయిన తర్వాత ఆ డైలాగ్ని యాడ్ చేశాం. అన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు గతంలో చూసిన నాటకానికి ఈ నాటకానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని కాంటెంపరీగా మార్చుకుంటూ ప్రజలు ఆమోదించే విధంగా దీన్ని
ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి దీన్ని మరింత పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కోసం మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటాను. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నేను సెక్రటరీ, నేను సిద్ధోజీరావు అని, ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఫోరం కన్వీనర్. సార్ మీరు టీం సభ్యులు ఎంతమంది పాల్గొంటున్నారు? 20 మంది. 20 మంది. ఇదే ప్రొఫెషనల్ థియేటర్ ఇది. ఇదో ప్రొఫెషనల్ థియేటర్ అంటే వాళ్ళకి ఇదే వృత్తి, వాళ్ళు వేరే పని చేయరు. సార్ నిజామాబాద్లో ప్రచారం తక్కువైందని విన్నాను. అవును, మీరు వాస్తవానికి ప్రచారం తక్కువ అయింది. అంటే ఇక్కడ లోకల్గా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు తప్ప ఎట్లా అయితే జనం వస్తారో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. మన మిత్రులు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇవాళ రేపు జనం రావాలంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉండాలి, కొంచెం బ్యానర్ ప్రచారం ఉండాలి. సార్ ఇప్పుడు చరవాణీలు వచ్చినాయి, ఇప్పుడు ప్రచారం ఎక్కువ చేయాల్సింది, మరి ఎందుకు అలాంటి పరిస్థితి? అది వాళ్ళు చెప్పాలి, నేనేమో నాటకం అది మీరు నెక్స్ట్ టైం ఎలా పునరావృతం కాకుండా చూస్తారు? చూడాలి. అది మళ్ళీ మీ ఫోన్ చేయండి. హలో.